మమతకి భయం పుట్టినా, బీజేపీకి ధైర్యం తెప్పించినా, రిజల్ట్ వచ్చే రోజు దాకా మాత్రం గ్యారంటీ చెప్పలేం బెంగాల్ ఎలక్షన్. ఎందుకంటే గా ఆవిడ గారడీలు చేయడంలో సిద్ధహస్తురాలు. అయితే మిగతా మేనేజ్మెంట్ వర్కౌట్ కాదు. ప్రజలు ఎలా చూస్తారో చూడాలి. బెంగాల్‌లో 2011లో ఒక మహా విప్లవం వచ్చింది. 86% పోలింగ్ జరిగింది. 34 సంవత్సరాలు అప్పటికి సీపీఎం పరిపాలించింది. అంతకుముందు 34 సంవత్సరాల క్రితం సీపీఎం గెలిచిన టైంలో కూడా అట్లాగే దాదాపు 80-85% పోలింగ్ జరిగిందనమాట. మళ్ళీ 2011లో 86% పోలింగ్ జరిగినప్పుడు 34 సంవత్సరాల సీపీఎం ఓడి అక్కడ మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు 2026లో 95% పోలింగ్. కాబట్టి ఏం జరుగుతుంది అన్నటువంటిది అయితే ప్రతి ఒక్కళ్ళు ఆసక్తిగా చూస్తున్న సందర్భం. ఎందుకంటే అమిత్ షా లాంటి వాడి వ్యాఖ్య కూడా మే 5 తర్వాత అంగా బంగా కళింగాలో బీజేపీకి ముఖ్యమంత్రి ఉండబోతున్నారు. అంగా అంటే బీహార్. ఆల్రెడీ మనకి ఈ జాతీయ గీతం ఉంటుంది కదా, జనగణమంగ అధినాయక జై అంటూ అందులో ఉండేటటువంటి పదాలు, అట్లాగే వందే మాత్రం ఉండే పదాలని వీటిని బీజేపీ అడుగున గుర్తుపెట్టుకుంటుంది. అందుకని అంగ వంగ కళింగ అని ఉంటది కాబట్టి అంగ బంగ అంటే వెస్ట్ బెంగాల్, కళింగ అంటే ఒరిస్సా. అంగాలో బీహార్ ఉంది, బీజేపీని అధికారంలో ఉంది. కళింగ ఒరిస్సాలో బీజేపీని అధికారంలోకి వచ్చి నవీన్ పట్నాయక్ని పక్కన పెట్టి, పంగ అంటే బెంగాల్లో కూడా మనమే రాబోతున్నాం అన్నటువంటిది తనిస్తున్నటువంటి పిలుపు.